గుడ్ మార్నింగ్ గైస్ 7:45 అట్లా అయింది టైమ్. నేనే లేచాను, ఇంకా వాళ్ళిద్దరు ప్రశాంతంగా పడుకొని ఉన్నారనమాట. ఐఎమ్ హ్యావింగ్ మై లెమన్ వాటర్, బ్యాక్ టు మై రొటీన్ యాజ్ యూజువల్. అండ్ ఈ నైఫ్ వచ్చేసి నేను మొన్న హోమ్ సెంటర్కి వెళ్ళాను అనమాట. హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మా వంట ఆవిడ ఉన్నారు కదా, సో కుక్ వచ్చేసి ఇట్లా చిన్న సైజు ఉంటే తీసుకురండి బాగుంటాయి అన్నారు. హోమ్ సెంటర్లో తీసుకున్నా. దిస్ ఈజ్ సో గుడ్. నా దగ్గర ఇప్పటి వరకు ఉన్న కత్తిలు అన్నిటిలోకి ఇది చాలా చాలా బాగుందండి. జస్ట్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా హోమ్ సెంటర్కి వెళ్తే దీంట్లో చాలా డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గెట్ ఇట్. చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. మొన్ననే చెప్తుండ్రనమాట, మా హౌస్ హెల్ప్ చెప్తున్నారనమాట వీళ్ళు, ఉషా వాళ్ళు, బాగా కట్ చేస్తూ ఉంది, చాలా షార్ప్ ఉంది, ఇది అన్నిటికంటే బాగుంది అని చెప్పేసి. నేను ఇప్పుడు లెమన్ కట్ చేసినాక అర్థమైందనమాట, వెరీ షార్ప్. ఓకే, ప్రస్తుతానికి ఇది లెమన్ వాటర్ తాగేసి కాసేపు అలా కూర్చొని ఐ నీడ్ టు గో ఫర్ మై వర్కౌట్. దాంతోపాటు మా హౌస్ హెల్ప్ వాళ్ళందరూ వచ్చే లోపల నేను వచ్చేసేయాలి, బికాజ్ ఈరోజు చాలా అంటే చాలా పని ఉంది. బికాజ్ మేము వెళ్ళే ముందు రోజు ఏమైందంటే మా హౌస్ హెల్ప్ రాలేదనమాట. దానివల్ల ఇల్లంతా కూడా చాలా చెత్తగా ఉంది. నిన్న కూడా బ్లింకిట్ నుండి మొత్తం చాలా ఆర్డర్స్ ఎక్కువ చేసేసినాం అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ మెస్డ్ అప్. అంటే ఫ్లోర్ మీద అంతా కొంచెం పేపర్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, అదంతా నాకు అసలు నచ్చదు. జనరలీ అది అసలు అవ్వదనమాట, ఎందుకంటే ఇంట్లో ఎవరున్నారు చెప్పండి, కింద చెత్తేసే వాళ్ళు ఎవరు లేరు కదా. సో ఇప్పుడు అదంతా నా స్టూడియో రూమ్, ఎస్పెషలీ కిచెన్, అవన్నీ చూస్తూ ఉంటే చాలా మెస్సీగా అనిపిస్తుంది. దట్టు హాల్లో కూడా ఇంకా మ్యాంగోస్ మేము సెట్ చేసుకోలేదనమాట. ఇప్పుడు సెట్ చేసుకోవాలి. డాలీ కొన్ని తెచ్చిందనమాట మ్యాంగోస్, అవి మొత్తం ఆల్మోస్ట్ మారిపోయాయి. ఈరోజు అవి క్లాత్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మ్యాంగోస్ అట్లనే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. దాని మీద కూడా ఒక్క అన్నేసి ఉంచాలి, బికాస్ అవి తొందరగా మాగిపోయి మళ్ళీ కుళ్ళిపోతే వేస్ట్ అయిపోతాయి. అక్కడ మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా నిన్న దింపేసి వచ్చామన్నమాట. మా మామయ్యకి అయితే చాలా చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ తిన్నారు, అదే అంటున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ ఎక్కువ తినేసి చాలా హీట్ ఎక్కువ అయిపోయింది, సార్ అన్ని తినకూడదు, కొంచెం తగ్గించుకొని తినాలి అని చెప్తున్నాను నాతో. సో యా, ఈరోజు చేయాల్సిన పనులు ఉన్నాయి. లెట్స్ సీ ఎన్ని టాస్క్ కంప్లీట్ చేస్తాను. వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకు ఇట్లున్నా అని చూడొద్దండి, హెయిర్ అంతా చాలా స్వెట్టిగా అయిపోయింది. యూజువల్లీ ఇంత స్వెట్ అవ్వదు. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు, కాసేపు ఇక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట, కొంచెం బ్యాక్ యార్డ్ లాగా, చాలా బాగుంటుంది. అండ్ క్లైమేట్ బాగుంది కాబట్టి కూర్చుంటున్నా, లేదంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఫర్ ష్యూర్. ఎండ్ ఉండింటే. ఓ దిస్ ప్లేస్ ఇస్ సో గుడ్. 5 days ఇక్కడికి రాలేదు కదా, ఐ థింక్ మొత్తం అంతా నీట్గా ట్రిమ్ చేసినట్టున్నారు. థ్యాంక్ఫుల్లీ దెర్ ఈజ్ నో వన్, లేదంటే ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోయి ఉంటుంది ప్లేస్ అంతా. లుక్ ఎట్ దిస్. ఇక్కడ కొంచెం చెట్లలో పాములు ఉంటాయన్నమాట, అంటే ఇక్కడ కాదు, జనరల్గా సరౌండింగ్స్. సో దానికోసమే ట్రిమ్ చేసినట్టున్నారు, బికాజ్ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బయటికి రావడం అట్లంతా ఇబ్బంది అయ్యేది. సో దే ట్రిమ్డ్ ఇట్. కాసేపు ఇక్కడ కూర్చొని ఐ జస్ట్ రిలాక్స్ ఫర్ 5 minutes అండ్ వెళ్తాను, ఎందుకంటే మనకు కూడా ఇంట్లో చాలా పనులు ఉన్నాయన్నమాట. ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఇంటికి వెళ్దాం. ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, మనము అనంతపూర్కి వెళ్ళాం కదా, మమ్మీ ఒకటి రెసిపీ చూపించారనమాట. అది ముందు వీడియోస్లో నేను పెట్టడం మర్చిపోయినాను, డెఫినెట్లీ ఇప్పుడు పెడతానమాట. అండ్ ఈరోజు అలైన్ చేసుకున్న టాస్క్లో ఒక మేజర్ టాస్క్ ఉంది, అది కరెక్ట్ టైంకి అయిపోతేనే మనం మిగతా అనుకున్న ప్లాన్స్ అన్నీ కరెక్ట్ టైంకి అవుతాయి, లేదంటే ఏదో ఒకటి స్కిప్ అవుతుందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఆబ్వియస్లీ మా అత్తయ్య ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి, అండ్ డాలీ కూడా ఉంది కాబట్టి పెద్ద భయం ఏం లేదనమాట. నేను కూడా జస్ట్ త్వరగా మాయిశ్చరైజర్ ఒకటే అప్లై చేసుకొని వెళ్తాను. స్కిన్ కొంచెం డ్రైగా ఫీల్ అనిపిస్తూ ఉంటే ఇంకా ఐఎమ్ యూజింగ్ దిస్ ఆక్వాలాజికా గ్లో ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, మీరు లిటరలీ చూడొచ్చు. నేను హ్యాండ్స్తో ఇట్లా డాబ్ చేస్తున్నప్పుడే అది లైట్ వెయిట్ టెక్స్చర్ అంతా మీకు ఈజీగా కనిపిస్తుంది కదా. అండ్ మాయిశ్చరైజర్ కూడా ఏంటంటే ఇది 24 hours పాటు మనకు ఇంటెన్స్ హైడ్రేషన్ మాయిశ్చరైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లిటరలీ వాటర్ లైక్ జెల్ టెక్స్చర్ ఉంటుంది ఇందులో. 200 grams ప్యాక్ వస్తుంది, అండ్ దట్ టు ప్రైస్ చాలా చాలా తక్కువ, 399 rupeesకి వస్తుంది అనమాట. అండ్ స్కిన్ మంచిగా బ్రైటన్ చేయడంతో పాటు స్కిన్లో మంచి గ్లో కూడా ప్రొవైడ్ చేస్తుంది. నాన్ స్టిక్కీ ఉంటుంది, చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ విటమిన్ సి అండ్ పపాయ ఎక్స్ట్రాక్ట్స్ కాబట్టి మనకు మంచిగా స్కిన్ బ్రైట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఒక్క వేరియంటే కాకుండా దీంతో పాటు ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్కేస్ దాంట్లో కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. సో అది కూడా మంచి మాయిశ్చరైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, స్కిన్ అంతా ఇల్యూమినేట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు బ్యారియర్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్
మాయిశ్చరైజర్ అనమాట, స్కిన్ బ్యారియర్ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 3 అవైలబుల్లో ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. సో అది కానీ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. అండ్ ప్రోడక్ట్స్ అన్ని మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి, అక్కడైనా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ దాంట్లో నచ్చిన నాకు ఒక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే వీళ్ళ యూనిక్ వాటర్ లాక్ టెక్నాలజీతో పాటు మనకు కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో దొరకవు కదండి. సో వాళ్ళకి మంచిగా ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ని అవైలబుల్లోకి తెస్తున్నారు అండ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఫ్రెష్ వాటర్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, అది కూడా నాకు బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ఆక్వాలాజికా ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం అనుకున్న పని త్వరగా చేసేద్దాం. నేను మిస్ చేసిన మమ్మీ రెసిపీ. సో సడన్గా అనంతపూర్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఈ రెసిపీ అయితే నా ఫేవరెట్, ఇడ్లీలోకి అండ్ యూజువల్గా రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. చింతాకు అంటారు కదా, టామరిన్ లీవ్స్, అవి మంచిగా ఎండబెట్టేసేయాలి. ఎండబెట్టిన తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంట్లో కావాల్సిన మిర్చి, ఇన్నేయము మిర్చి, మమ్మీ వేరే దానికి కూడా ఒకేసారి రోస్ట్ చేసి పెట్టేసినారు. అండ్ దీన్ని ఒక 2-3 డేస్ బాగా ఎండబెట్టుకోవాలి, మరీ ఎక్కువ గాలి వస్తే ఎగిరిపోతుంది, చూసుకోండి. ఒకసారి వెదర్ కూడా చూసుకుంటూ ఉండండి, వర్షం పడినా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా చింతాకు మొత్తం దీంతో పప్పు చేయొచ్చు. ప్రస్తుతానికైతే చింతాకు పొడి చూపిస్తున్నాను, చాలా ఈజీ. ఇది రోస్ట్ చేసుకునేది ఉంటే మాత్రం ఒక 10 minutes కూడా పట్టదు అనమాట, అన్ని మిక్సీలోకి వేసేయడమే. సో ఈ పౌడర్ నాకు అనంతపూర్ నుండి బెంగళూరుకి షిఫ్ట్ చేస్తుంది మమ్మీ దీన్ని, బికాజ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్పెషలీ ఇడ్లీస్లోకి లేదంటే రైస్లోకి కలుపుకొని తింటూ ఉంటాను, అండ్ చపాతీలోకి అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాను. దీంట్లోకి కావాల్సిన అన్ని మిర్చీస్ వేసుకున్నాను అనమాట. నేను కొంచెం స్పైసీ తింటాను కాబట్టి డెఫినెట్లీ మమ్మీ దాంట్లోకి కొంచెం కారము, ఇన్ని మిరపకాయలు యాడ్ చేశారు. దీంట్లో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పడానికి అవ్వట్లేదు, ఐఎమ్ సో సారీ. అండ్ గార్లిక్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. గార్లిక్ అయితే కొంచెం జనరస్గానే యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ పొడి ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది, ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసి తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ ఇక్కడ గార్లిక్లో కూడా ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే, మనం గార్లిక్ తీసుకొని ఉంటాం కదా, సో ఆ గార్లిక్ ఏంటంటే ఇట్లా పీల్ చేస్తాము, కాకపోతే దాన్ని పీల్ చేసిన తర్వాత ఇంకా పైన ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని తీయకూడదంట. ఆ లేయర్ని తీయకపోతేనే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ట్రిక్ చెప్తా ఉందన్నమాట. అదే నేను క్లోజప్ నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఒక 10-12 తీసుకున్నట్టుంది ఓవరాల్గా. ఐ థింక్ 1 whole గార్లిక్ తీసుకున్నట్టున్నారు, చిన్న సైజ్ది. సో ఇది తీసుకున్న తర్వాత ఇందులోకి మనము ఇంకా బేసిక్ ఇంగ్రీడియంట్స్ లైక్ సాల్ట్ వేసుకున్నారు. సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోండి, కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పౌడరే కదా, ఇంకొకసారి మిక్సీకి వేసేస్తే సరిపోతుంది. సో ఇది కొంచెం ఇట్లా బ్లెండ్ అయిన తర్వాత అందులోకి మనం శనగిత్తనాలు వేసుకోవాలన్నమాట. ఇవి రోస్టెడ్ పీనట్స్. సో ఒక 2 cups వరకు వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొన్ని వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ ఫ్లేవర్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇది నిదానంగా జస్ట్ అట్లా పొడి పొడిగా చేసుకోవాలి, మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ బాగుండదు, పౌడర్ లాగే ఉండాలి. అండ్ ఆ గార్లిక్ ఏవైతే ఉన్నాయో కనిపిస్తూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా నిదానంగా జస్ట్ అట్లా ఒక్కోసారి తీస్తూ స్పూన్తో దాన్ని అట్లా లోపల నుండి చూస్తే బెటర్, బికాజ్ లోపలంతా బాగా ఎక్కువ గ్రైండ్ అయిపోయినా కూడా బాగుండదు. ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా అంటారు కదా, సో అట్లుంటేనే బాగుంటుంది అనమాట. ఒక 10 times అట్లా క్యాప్ తీసి మా మమ్మీ దాన్ని నీట్గా అనేసి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూపిస్తున్నారు కదా, సేమ్ అట్లనే చేసుకుంటే బెటర్. యా, మా మమ్మీ ఎక్స్ప్రెషన్ ఎందుకు అట్లుందో నాకు తెలియదు. ఐ థింక్ మేము ఏదో గాసిప్స్ మాట్లాడుతూ ఉన్నట్టున్నాము మోస్ట్లీ, అందుకే ఇద్దరం మాట్లాడుకుంటూ చేస్తాం. లేడీస్కి అసలు పక్కన కంపెనీ ఉంటే ఎంత వంట అయినా ఈజీగా అయిపోతుంది. మా మమ్మీ అయితే ఇంకా ఎక్కువ పని పెట్టుకుంటుంది. నేను వచ్చిన తర్వాత నేను రెస్ట్ తీసుకో అని చెప్పినా కూడా వినదనమాట. సో యా, అంతే అండి రెసిపీ. ఇట్లా నీట్గా ఓపిక్గా జస్ట్ వేసుకుంటూ ఉంటే యూ కెన్ హ్యావ్ చింతాకు పొడి, విచ్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. ట్రై ఇట్. ఈరోజు మొత్తం పూజ రూమ్ క్లీనింగ్, అటు సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, వాల్స్ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని అప్పుడే ఇల్లు స్టార్టింగ్ చేపించేటప్పుడు ఇది కింద వాడి తీసేసింటే పెయింట్ సరిపోతా ఉండ.
3 months అయిందో 4 months అయిందో ఇట్లాంటి స్ప్రే బాటిల్ ఇది రెండోది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయేదానికి వచ్చింది. డాలీ చూసి అక్క ఎవరైనా అంత వాడతారు అక్క స్ప్రే అంటా ఉంది. స్ప్రే వేసి నేను 3 సార్లు అండి, అంటే ఒక్కొక్క వాల్ 3 times తుడిచిన అనమాట. ఇట్లుండే క్లాత్ ఇట్లా అయిపోయింది. ఓకే, యూ సీ ద డిఫరెన్స్. సేమ్ ఇప్పుడే ఫ్రెష్ తీసుకున్నా, ఇట్లా అయిపోయింది. ప్రస్తుతానికి అంతా అయిపోయింది. ఈ క్రాఫ్టింగ్ ఒకటే కొంచెం కష్టం అనమాట. ఇది బాగుంటుంది, లుక్ అంతా చాలా బాగా వస్తుంది, కానీ ఈ సందులో ఇరుక్కుంటే అది క్లీన్ చేసేకి చాలా టైం టేకింగ్ అనమాట. అదే డిజైన్ కోసము ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అసలు బిఫోర్ ఆఫ్టర్ చూసి ఉండాల్సింది. మీరు ఎంత చెత్త ఉండండి తెలుసా, అక్కడ ఏదో తీసినట్టున్నా. డ్రెస్ కూడా మార్చేస్తున్నా. ఐ వోర్ సంథింగ్ వెరీ కంఫర్టబుల్ రైట్ నౌ. సో 1 o'clock అయింది. మోస్ట్లీ నాది ఇంకొక ½ an hour లో ఈ రోజు మొత్తం ఈ కింద కూడా మొత్తం స్ప్రే కొడదాం అనుకుంటున్నా. ఇదే ఫినాయిల్, ఈ రోజు ఇదే లైజాల్ అన్ని. సో నీట్ ఏమైనా మచ్చలున్నా వెళ్ళిపోతాయి. నేను ఇటు సైడ్ పూజ రూమ్ క్లీన్ చేస్తా అంటే ఇక్కడ అత్తయ్య ఈ డ్యూటీ తీసుకున్నారనమాట. ఇది మొత్తం సిల్వర్ వాషింగ్ డ్యూటీ. ఇది కూడా చాలా పెద్ద డ్యూటీనే. మొత్తం అన్ని, అది ఓన్లీ లిక్విడ్ కాదు, సబ్బీనా వేసి వాష్ చేస్తే ఒక 15 days అయినా బాగా నీట్గా ఉంటాయని చెప్పేసి ఇట్లా అనమాట. ఈ రోజు టోటల్ వర్క్ అంతా పూజ రూమ్ లో పెట్టుకున్నాం. బికాస్ ఇట్స్ బీన్ వెరీ లాంగ్. అంతా డీప్ క్లీనింగ్ చేసి కృష్ణుడి దగ్గర అంతా క్లీనింగ్ అయిపోయింది. అండ్ మన డాలీ పాప డ్రెస్ చాలా క్యూట్ గా ఉంది. సో ఈ క్యూట్ పాప ఏం చేస్తుందంటే సిల్వర్ ఐటమ్స్ అన్ని వాష్ చేసిస్తోంది. వాష్ కాదు, సారీ, డ్రై చేసిస్తోంది అనమాట నీట్ గా. షీఈ్ ఆల్సో హెల్పింగ్ అస్ గైస్. ఎలక సహాయం చేస్తోంది డాలీ. కూర్చొని చేయొచ్చు కావాలంటే. హర్ డ్రెస్ ఈజ్ సో క్యూట్ కదా. It's okay. Bye. See you later. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువసేపు పట్టేసింది అనమాట. యాక్చువల్గా మాకు ఈరోజు ఉండే ప్లాన్లో ఇంకొక ప్లాన్ ఏంటంటే బయటికి వెళ్ళేసి డాలీకి కొన్ని కావాల్సిన ఎసెన్షియల్స్ ఉన్నాయి, సో అవి తీసుకొని వద్దాము. ఫోరం మాల్కి వెళ్ళి అనుకున్నాము. ముందంతా లులు మాల్ని పట్టుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫోరం మాల్, ఎందుకంటే దానికంటే ఇది దగ్గరని మాకు అర్థమైపోయింది అనమాట క్లియర్గా. ఫోరం మాల్లో ఉండే ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వెస్ట్ సైడ్ ఉండదు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అని చెప్పేసి ఫోరం మాల్లో కింద లులు ఉంటుంది అనమాట. సో అక్కడ మాకు గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. నేను వెళ్ళేటప్పుడు గ్రోసరీస్ అన్నీ ఖాళీ చేసేసినాను, ఏం లేవు ఇంట్లో. అండ్ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా లేదు, బికాజ్ మ్యాంగోస్ వచ్చాయి కదా, మాగినట్టు లోపల పెట్టేస్తూ ఉంటుంది, చెడిపోతాయని చెప్పేసి. సో దానివల్ల ఈరోజు అనుకున్న పనిలో ఇది ఎక్కువ టైం పట్టేసింది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళే కోపిక లేదు. ఈ పని ఒక్కటి అయిపోతే పూజ చేసేస్తే ఇంకొకటి ఉంది పని, చెప్తాను నేను మీకు. అది ఇంపార్టెంట్, అది వెళ్ళాల్సిందే ఆఫ్టర్నూన్ నుండి, తప్పదు కాబట్టి. యా, ఇంకోసారి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా నేను స్నానం చేసి 2 hours కూడా కాలేదు, మళ్ళీ స్నానం చేశాను. బికాజ్ మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను కదా, చాలా అంటే చాలా స్వెట్టి అయిపోయాను. అసలే ఈ సమ్మర్స్లో 2-3 సార్లు స్నానం చేసినా ఫ్రెష్గా ఉండము, ఇంకా అంత చెమట వేసుకొని అట్లనే ఎట్లుండాలని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ దాంతోపాటు నాకు ఎలాగో ఈరోజు ఆఫ్టర్నూన్ నా స్కిన్ క్లినిక్కి వెళ్తున్నాను అనమాట. బికాజ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అని చెప్పేసి, టు రిమూవ్ మై ఫేషియల్ హెయిర్ అనమాట. బికాజ్ నాకు ఫేస్కి ఎక్కువ షేవ్ చేసుకున్నా, లేదంటే థ్రెడ్డింగ్ అయితే నేను లైఫ్లో ఎప్పుడు చేయించలేదు, ఓన్లీ ఐబ్రోస్ ఒకటే. సో దానికోసం ఓకే పర్మనెంట్గా జస్ట్ ఫేస్కి ఒకసారి ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే అప్పుడు కావాలంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కూడా లేజర్ చేయించేసుకోవచ్చు అనుకున్నాను. అండ్ చాలామంది క్లినిక్ డీటెయిల్స్ అడిగారనమాట. ఈరోజు ఎలాగో వెళ్తున్నాను కదా, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ రికార్డ్ వీడియో ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ జస్ట్ అట్లా గ్లిమ్స్ అయితే డెఫినెట్లీ ఇస్తాను. అండ్ ప్రైజింగ్ వచ్చేసి ఐ థింక్ నాకు కొంచెం ఏదో సంథింగ్, అండ్ ప్రైజింగ్ కూడా ఇట్ డిపెండ్స్ అనమాట. నేను ప్రైజింగ్ కూడా ఎందుకు షేర్ చేసుకోవట్లేదు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ గ్రోత్. అంటే మీకు హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ అట్లనే కొంచెం థిక్గా ఉంది అనుకుంటే దానికి కొంచెం డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. మీడియం హెయిర్ ఉంది, లైట్ హెయిర్ ఉంది అంటే వాళ్ళకి తక్కువే ఉంటుంది. అండ్ నాకు చెప్పాలంటే పర్సనల్గా నాకు మరీ అంత తక్కువ ఏం లేదనమాట. ఐ హ్యావ్ డీసెంట్ హెయిర్ అండ్ కొంచెం ఎక్కువే ఉందన్నమాట ఫేషియల్ హెయిర్ నాకు. సో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 55,000 అనమాట 10 సిట్టింగ్స్కి. ఐ నో
కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, బట్ నేను ఫేస్కి నా స్కిన్కి నేను అసలు రిస్క్ తీసుకోలేను. ఐఎమ్ గోయింగ్ టు ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్లినిక్స్. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, అసలు వాళ్ళకి నేను వీడియో తీస్తున్నాను కూడా తెలియదు అనమాట. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ జస్ట్ బికాస్ కొంతమంది అడిగారు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఓన్లీ ఫేస్కి లేజర్ హెయిర్ రిమూవల్ వచ్చేసి నాకు 55,000 పడింది. సో పర్ సెషన్ ఐ థింక్ 5,100 అట్లా అనుకున్నా కూడా మొత్తం 10 సెషన్స్కి కలిపి 55,000 పడింది అనమాట. అయినో 55,000 చాలా ఎక్కువ అని చాలా మందికి అనిపించుండొచ్చు, ఓన్లీ ఫర్ ఫేస్కి దట్టు. సో నేను పర్సనల్గా బాడీ అండ్ స్కిన్కి ఎక్కువ రిస్క్ తీసుకోలేను అనమాట. నేను ప్రోడక్ట్స్ కూడా మీకు ఏమైనా సజెస్ట్ చేస్తున్నాను అంటే నేను ఎన్నిసార్లు దాన్ని ట్రై చేసి ఉంటాను. సో నాకు వర్కౌట్ అయితేనే నేను మీకు చెప్పేది కూడా అనమాట. సో దానివల్ల నేను అస్సలు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు గో టు ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్లినిక్స్ ఓన్లీ. అండ్ సలూన్స్లో అట్లా ఏం చేయించుకోవద్దండి. లేజర్ అయితే పక్కా మీకు డర్మాట్ దగ్గరికే వెళ్ళండి, క్లినిక్స్కే వెళ్ళి చేయించుకుంటే బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు నేను వెళ్ళే క్లినిక్కే వెళ్ళాలని రూల్ ఏం లేదు. మీకు దగ్గరలో మీకు కన్వీనియంట్గా మీ బడ్జెట్లో ఎక్కడుంటే డెఫినెట్లీ సేఫ్గా చేయించుకుంటే దట్స్ ఎ ప్లస్. అండ్ నాకు ప్రస్తుతానికి ఐ థింక్ 4 సెషన్స్ అయిపోయినట్టున్నాయి. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ నాది ఒక 60 to 65% హెయిర్ అయితే రెడ్యూస్ అయిపోయింది అనమాట. ఈవెన్ 2 months ఉన్నా కూడా నాకు హెయిర్ ఎక్కువ రావట్లేదు. ఐ థింక్ ఇట్స్ బీన్ మోర్ దాన్ 1 month. మంత్లీ ఒక సెషన్ ఉంటుంది అనమాట నాకు. 1 month అయినా కూడా నాకు హెయిర్ ఏం పెద్దగా పెరిగినట్టు నాకు అనిపించట్లేదు. ఆబ్వియస్లీ మనకు లేజర్ చేసిన తర్వాత స్కిన్లో ఆ రెడ్నెస్ అనేది ఒక 2 days ఉంటుంది. మనకు కేర్, పోస్ట్ కేర్, ప్రీ కేర్ అట్లా ఉంటాయన్నమాట. సో అవన్నీ తీసుకోవాలి. సో దట్స్ ద ఇన్ఫో about my laser hair removal. I know I look little funny and cute గా కూడా అనిపిస్తుంది. ర్యాండమ్గా ఇదేదో ట్రై చేశాను అనమాట, ఎలాగో బయటకు వెళ్ళాలి కదా కొంచెం అని చెప్పేసి. అండ్ దిస్ డ్రెస్ ఈజ్ సో ప్రిటీ. నిన్న నేను మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. బేజ్ కలర్ అండ్ లైట్ కలర్స్ ఈ మధ్య నాకు బాగా నచ్చుతున్నాయి. అండ్ నా ల్యాప్టాప్ కూడా ఇట్స్ స్లోలీ గివింగ్ అప్ అన్ మీ. ఈ మధ్య ఒక్క వీడియో ఎడిట్ చేస్తున్నా కూడా చాలా ఎక్కువ హీట్ అయిపోతుంది. లిటరల్లీ నిన్న నైట్ నుండి ఒక్క వీడియో కూడా ఎడిట్ చేసి అట్లా పెట్టాను అండ్ ఆఫ్ అయిపోయింది అనమాట, హీట్ అయిపోయి. సో మళ్ళీ ఛార్జ్ పెట్టాలి ఇప్పుడు. సో దోస్ ఆర్ ద అప్డేట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను లంచ్ చేసేసి ఒకేసారి క్లినిక్కి వెళ్తాను. లెట్స్ గో. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ రూమ్ చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. అబ్బా, సిల్వర్ ఐటమ్స్ అన్ని వాష్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరే అనమాట. అంటే వాష్ చేసేది కాదు, వాష్ చేసిన తర్వాత పెట్టుకుండేది, నీట్గా అరేంజ్ చేసుకుండే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది పూజ రూమ్ చూసిన వెంటనే. అండ్ నేను ఇక్కడ క్లినిక్ అయితే బయలుదేరిపోయాను అనమాట. సో ఫైనల్లీ నా అద్దాలన్నీ తీస్తున్నానండి, ఒకదాని తర్వాత ఒకటి. కొన్నాను, ఎప్పుడు వేసుకుంటానో ఏమో అని చెప్పేసి తీసాను. అండ్ నేను ఆటోలో కానీ లేదంటే క్యాబ్లో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్స్ అస్సలు పెట్టుకోను అనమాట. నాకు ఎందుకు అంత ప్రిఫరబుల్ కాదు, బికాజ్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా అంటే ఐ హ్యావ్ టు లిజన్ ఎవ్రీథింగ్. నాకు ఏ పక్కన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అంతా విని నేను చాలా కాన్షియస్గా ఉంటాను అనమాట. అంత నెగ్లెక్ట్గా ఉండను. దట్టు స్పెసిఫిక్గా నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అంటే ఆటోని ప్రిఫర్ చేస్తా. లంచ్ ఇంకా స్కిప్ కాబట్టి ఇక్కడ నేను ప్రోటీన్ బార్ ఉంటే ప్రస్తుతానికి ఆకలి అవుతా ఉంటే తిన్నాను. అండ్ క్లినిక్లో వీడియోగ్రఫీ ప్రస్తుతానికి అయితే అలో లేదనమాట. సో అందుకే నేను కూడా జస్ట్ స్నిప్పెట్స్ తీసుకున్నాను. విత్ ఇన్ ఒక 20 minutesలో అయిపోయింది నాదంతా ఇంటికి వచ్చేసాను తర్వాత. హాయ్ గైస్, నా ఫేస్ చాలా టైర్డ్గా అనిపిస్తుంది. దట్స్ బికాజ్ ఐఎమ్ రియలీ టైర్డ్. వర్కౌట్ అయిపోయింది. 9:15 అయింది ఇప్పుడు కరెక్ట్గా టైమ్. 8:30, 8:15కి అట్లా వచ్చాము. వీళ్ళకి వేడిగా ఇప్పుడే ఇడ్లీ ఫ్రెష్ చట్నీ చేసి ఇచ్చాను అనమాట. వేడి తిన్నారు. అండ్ ఐఎమ్ ఆన్ స్ట్రిక్ట్ డైట్. కొంచెం ఒక 1 month ఫాలో అవుతున్నాను అనమాట. చూద్దాం రిజల్ట్స్ ఎట్లుంటాయని చెప్పేసి. వర్కౌట్ అయితేనే చెప్తాను, ఈసారి ముందే చెప్పట్లేదు. అండ్ ఈరోజు ఇది నా వర్కౌట్ schedule and inni calories 1154 after a long time guys. I need a spa session. ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు, నేనే చేసుకుంటా. నాట్ స్పాన్సర్డ్. నాకు ఈ మధ్య డాండ్రఫ్ వస్తుంది అని చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంటే ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇండి వైడ్ హెయిర్ ఆయిల్. ఇది దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ప్లస్ చాలా మంది బాగుందని రివ్యూస్లో విన్నా అనమాట. దీంట్లో వన్ ఆఫ్ ద ఫీచర్ డాండ్రఫ్ కూడా తగ్గుతుందని ఉంది. ఐ హోప్ దిస్ వర్క్స్, ఎందుకంటే దీనికి చాలా కాస్ట్ పెట్టినాను నేను.
వర్క్ అవ్వకపోతే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను. బట్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు బి రెగ్యులర్. అండ్ హెయిర్ ఆయిలింగ్ గురించి, నాకు హెయిర్ ఆయిలింగ్కి కొంచెం డిస్టెన్స్ అనమాట, అంత రెగ్యులర్గా ఫాలో గాను. అట్లీస్ట్ ఈ మధ్య అయినా హెయిర్కి రోజ్మెరీ ఆయిల్, రోజ్మెరీ వాటర్, రోజ్మెరీకి సంబంధించినవి, హెయిర్ గ్రోత్ సీరము అది ఇది యూజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు అయితే అస్సలు ఎక్కువ ఓపిక ఉండేది కాదు. బట్ డెఫినెట్లీ మనకు కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతానికి ఇది యూజ్ చేయబోతున్నా అనమాట. ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఆల్ ఓవర్ మై హెయిర్ అండ్ లీవ్ ఇట్ ఓవర్ నైట్. మార్నింగ్ కూడా రేపు సండే నేను ఒక వీడియో ప్లాన్ చేసుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ అది నేను చేయగలుగుతానో లేదో అని చెప్పేసి. దట్స్ బికాజ్ రేపు నాకు ఆల్రెడీ 3 షూట్లు ఉన్నాయన్నమాట సండే అయినా కూడా. సో చూద్దాం, రేపు నాకు వర్కౌట్ ఏం లేదు, వర్కౌట్ ఈజ్ ఆఫ్. నాకు ఇంకొక భయం ఏంటంటే, ఇది గ్లాస్ అనమాట, డెఫినెట్లీ నాట్ ట్రావెల్ ఫ్రెండ్లీ. మేబీ దీంట్లో ఏమైనా ప్లాస్టిక్ కానీ వేరే మెటీరియల్ ఏమైనా ఉందో తెలియదు. చాలా కేర్ఫుల్గా తీసి కేర్ఫుల్గా పెట్టున్నా. ఓకే గైస్, డన్ విత్ చంపి. కానీ నా బాడీలో అయితే అసలు 1% కూడా ఎనర్జీ లేదనమాట. ఫ్రెష్గా స్నానం చేసి పడుకుంటే చాలా అనిపిస్తోంది. అండ్ టుమారో ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ బిజీ డే కాబట్టి ఐ థింక్ ఐఎమ్ గోనా టేక్ రెస్ట్. డాలీ అయితే అక్క సినిమా చూద్దామా అని అడిగింది, కానీ నాకు ఈరోజు ఓపిక లేదు. మొన్న కూడా ఓం భీమ్ బుష్ చూసినాం అనమాట. ఓకే, నవ్వుకోవచ్చు అనమాట కొద్దిసేపు. సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ త్వరగా 600K చేసేయండి. Thank you so much for watching this vlog, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye. Bye.